భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం చిన్నగొల్లెగూడెం గ్రామానికి చెందిన యాదవ కులస్తులు జోడిపోయిన కృష్ణవేణి శ్రీను దంపతులను అదే కులానికి చెందిన పెద్దలు కుల బహిష్కరణ చేశారని ఆధార్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చైర్మన్ బీసీ విజన సంఘం నాయకులు కంటే కేశవ్ గౌడ్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కేశవ్ గౌడ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలలో ఇది సరైన పద్ధతి కాదన్నారు. కుల బహిష్కరణ చేయడం ఏంటి అని సమాజంలో ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యబద్ధంగా జీవించవచ్చని వెల్లడించారు. 2 ఏళ్ల నుండి గ్రామస్తులు ఎవరితో మాట్లాడకుండా కలవకుండా కుల బహిష్కరణ చేయడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై సదరు బాధితులు పోలీసులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని తెలిపారు. మండలంలో శాంతి భద్రతలకు పరిరక్షించాల్సిన పోలీసులు అధికారులు ఓ మహిళ ఫిర్యాదు చేస్తే ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. అశ్వరాపేట నియోజకవర్గం దమ్మపేట మండలంలోని చిన్నగొల్లగూడెం గ్రామ పంచాయతీలో చిన్నగొల్లగూడెంలో ఉన్నామండి. మేము ఈరోజు వీళ్ళు కుల వివక్షకు గురవుతున్నారు. వీళ్ళు యాదవ సోదరులు. వీళ్ళ తరపున నేను ఆధార్ పార్టీ జిల్లా అధ్యక్షుడిని కంటే కేశవ్ గౌడ్. వీళ్ళకి అధికార పార్టీ నేతలు అండతోని వీళ్ళని పోలీస్ స్టేషన్లో న్యాయం కూడా జరగకుండా చూస్తున్నారండి. విలేకరులు ఎవరన్నా వార్త రాస్తే వాళ్ళు కూడా బెదిరింపులకు గురి చేస్తున్నారండి. వీళ్ళపైన చర్య తీసుకోవాల్సిందిగా మన రేవంత్ రెడ్డి గారిని, డీజీపీ గారిని, మన డిఎస్పీ గారిని వెంటనే స్పందించాల్సిందిగా కోరుతున్నాను. కలెక్టర్ గారు ఈ భారత రాజ్యాంగంలోని కుల వివక్షత లేకుండా చూడడం మన భారతదేశం చెప్తూ ఉంటే మన భారతదేశంలోని ఎలాంటి చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయండి. ఎలాంటివి జరగకుండా వెంటనే చర్య తీసుకోవాల్సిందిగా కలెక్టర్ గారిని, డీజీపీ గారిని, రేవంత్ రెడ్డి గారిని, మన గౌరవ మంత్రులని, జిల్లాకు సంబంధించిన మంత్రులని, మన జిల్లాలోనే ఇలాంటివి చాలా జరుగుతున్నాయండి.